వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను సీజ్ చేసిన పోలీసులు. హన్మకొండ గోపాల్పురంలో పాము కారులోని బ్యానెట్లోకి చొరబడింది. దీంతో భయాందోళనకు గురైన కారు యజమాని. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కర్నూలు జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ, నిన్నటి దినము 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఎందుకు చేసినారో అర్థం కాక ఆదోని ప్రజలు నవ్వుకుంటున్నారు. కూటమిలో ఉన్నటువంటి దళిత సోదరులను చూసి జాతికి అవమానం జరిగితే నిదానం చూపిస్తే ఒక జాతిని తక్కువ చూస్తూ అవమానించినట్లే మీరు పార్టీలను పట్టుకొని ప్రాకులాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఒకసారి గమనించగలరు అని తెలిపారు. బీసీలకు ఒక చట్టం, రెడ్లకు ఒక చట్టం అన్నారు. ఈ రోజు మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాము. బీసీలకు ఒక చట్టము, ఎస్సీలకు ఒక చట్టమా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం డైరెక్ట్ గా అన్నగారిని. అదే విధంగా మరి నిన్నటి దినమున 2 టౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినారో కూడా అర్థం కాని పరిస్థితి. ఆదోని ప్రజలు నవ్వుకుంటున్నారు. కూటమిలో ఉన్నటువంటి మా దళిత సోదరులను చూసి, వీళ్ళు జాతికి అవమానం జరిగితే, జాతిని అంటరాని వాళ్ళుగా చూస్తే, జాతి మీద కులవివక్ష చూపిస్తే, వీళ్ళు కులానికి సపోర్ట్ చేయకుండా పార్టీలు పట్టుకొని పాకులాడుతున్నారని చెప్పి జనాలంతా మాట్లాడుకుంటున్నారు. అదోసారి మీరు తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా మరి వారు మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉందో, బీసీ వాల్మీకులు ఎమ్మెల్యేలు కాకూడదా అన్నారు. అన్న 2,60,000 మంది ప్రేమతో ఒక వాల్మీకి సోదరుడైనటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఎన్నుకొని గెలిపించుకున్నటువంటి ఘనత మన ఆదోని ప్రజలది అని నేను తెలియజేస్తున్నా. అందులో ఎస్సీ దళితులు కూడా ఉన్నారని మీకు గుర్తు చేస్తున్నా. అదే విధంగా అంటే వారు చెప్తారు, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు అని చెప్తున్నారు. ఎవరు చెప్పినారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అక్కడ గౌరవ ప్రథమ పౌరుడు ఒక గ్రామంలో, దానాపురం గ్రామంలో అందరూ చూస్తుండగా, అందరూ వింటుండగా ఆ సభలో క్రిస్టియనా అంటే పక్కనున్నటువంటి గౌరవ అక్కగారు ఏం చెప్పినారంటే, కాదు ఎస్సీ అంటూ చెయ్యి పక్కన ఎవరో ఒక అన్న పిలిచేయపోతే ఆయన్ని అడ్డుపడుతుంది. ఇంకా తర్వాత ఎస్సీనా అని కాళ్ళ దగ్గర చేయి చూపిస్తున్నారు. మరి ఈ విషయాన్ని గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మరి అంటే ఇక్కడ పోస్టులు ఎవరైతే వచ్చినాయో వైఎస్ఆర్సీపీ పార్టీలో బడుగు బలిగిన వర్గాల అన్నదమ్ములకు ఎవరికైతే పోస్టులు వచ్చినాయో వాళ్ళ సమక్షంలో పలానా దానపురంలో ఈ విధంగా జరిగింది, పలానా వారు ఈ విధంగా చెప్పినారు అని చెప్తూ ఎలా గౌరవించాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మీరు దాన్ని ఎడిటింగ్ చేస్తూ చెప్తున్నారు. కంప్లైంట్ ఎవరైతే 2 టౌన్ లో ఇచ్చేపోయినారో కూటమికి సంబంధించిన అన్నదమ్ములు వారే చెప్తున్నారు. దానాపురంలో ఏదైతే జరిగిందో గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కృష్ణమ్మ గారు ఏదైతే మాట్లాడినారో అదే విషయాన్ని సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు తెలియజేసినారని వారే చెప్తారు. అంటే ఎక్కడ ఇక్కడ వివక్ష చూపించినారు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎక్కడ అవమానంగా మాట్లాడినారో అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎవరైతే మీరు చెప్పేది ఏదైతే ఉందో మేము కూడా అదే చెప్తున్నామని తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు ఇంకా తప్పులు చేస్తున్నారని జేఏసీ వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు అసలు దళిత బిడ్డలా అని నేను అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, పరిణామాలు వేరే ఉంటాయంట. అంటే వీళ్ళు మొన్నటి నుండి కూడా వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, కూటమిలో ఉన్నటువంటి మా దళిత అన్నదమ్ములది బెదిరింపు ధోరణిలో ఉన్నాయి. మేము కూడా అంటే వీళ్ళ మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తాం. ఎందుకంటే వీళ్ళు బెదిరించే మాటలు కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది. తప్పకుండా మేము కూడా ఆ చట్టాన్ని ఆశ్రయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా అంటే ఇంకొకరు ముందుకెళ్ళి చెప్తారు క్షమాపణ. అంటే గతంలో మనము ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ దగ్గర వాళ్ళంతా కూడా మీడియా సమావేశం నిర్వహించి చెప్పినారు. ఒక మాట ఏమన్నారంటే, మేమంతా కలిసి ఒప్పించి క్షమాపణ చెప్పినాము అన్నారు. ఏందయ్యా, మనస్ఫూర్తిగా చెప్పలేదా? గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, అదేవిధంగా కృష్ణమ్మ గారు కానివ్వండి, మనస్ఫూర్తిగా చెప్పలేదా? మీరు బలవంతంగా ఒప్పించినారా? అంటే వాళ్ళు తప్పు చేయలేదా? కులాన్ని వివక్ష, ఒక ప్రథమ పౌరుణ్ణి వివక్ష చూపలేదా? అంటరాంతనాన్ని అక్కడ చూపించలేదా? మీకు కనపడలేదా? కళ్ళు పోయినాయా అని అడుగుతున్న వాళ్ళని. అదే విధంగా ఇది
ఆ పాపను అంటే ఎంతో నరకం, మాటలు కూడా రావట్లేదు, ఆ మాటలు ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు. మరి ఇన్ని జరుగుతున్నా మీకు చలనం లేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా నాగనాథహళ్లిలో మీకు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ట్రాక్టర్ తో అతి దారుణంగా గుద్ది చంపినారు. హల్దేవకుంట మంత్రాలయం మండలం కంబను కట్టేసి కొట్టినారయ్యా అర్ధనగ్నంగా, చీరివ్వలేదు ఆ ఊర్లో. అదేవిధంగా చిప్పగిరి ఎస్సీ లక్ష్మీనారాయణ అన్న గారిని టిప్పర్తో గుద్ది చంపినారు, అది అందరికీ తెలిసిన విషయము. అదేవిధంగా రీసెంట్ గా తిరుపతి జిల్లాలో ఒక ప్రొఫెసర్ ని కుల వివక్షతో కుర్చీ ఇవ్వకపోతే ఆయన కింద కూర్చొని విధులు నిర్వహించినారు. మనం ఇంకా సిగ్గుతో పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాం. పార్టీలుగా మీరు ఎదగండి, మేము పార్టీలో అధికారం దక్కించుకోండి, మీరు మంచిగా ఉండండి. కానీ కులానికి జరిగినప్పుడు మాత్రం దయచేసి పార్టీలు రంగు పుల్లమొద్దు, బాధితులకు న్యాయం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మేము పదే పదే చెప్తున్నాం, మీరు చెప్తున్నారు అంటే ఈరోజు దళిత జాతికి జరిగిందా పార్టీలకు జరిగిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈరోజు పార్టీల ముసుగులో మీరు ఎవరు మెహర్బానీ కోసం ఈరోజు పనిచేస్తున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు నిజమైన దళిత బిడ్డలు కాదా? అవును అయితే మీరు చంద్రశేఖర్ అన్న గారికి సపోర్ట్ చేయండి అని కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రశేఖర్ అన్న గారు గౌరవ సర్పంచ్ గారు చెప్తున్నారు, అయ్యా నాకు 16వ తేదీ అవమానం జరిగింది, నన్ను కుల వివక్షతో నా హక్కును వినియోగించుకున్నా, నేను నా హక్కుతో పైకి వెళ్తుంటే నన్ను నా కులాన్ని గుర్తు చేసి నన్ను కిందే ఉండండి అని చేయి చూపించినట్టుగా నన్ను అవమానపరిచినారని ఆయన మీ కూటమిలో సర్పంచ్ గారు అండి, వైసీపీ సర్పంచ్ గారు కాదు. మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా అని కూడా తెలియజేసుకుంటున్నా. అదే కూటమిలో ఉన్నటువంటి మిమ్మల్ని అంతా చూసి ఆదరణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ ఛాన్స్ ఇవ్వద్దండి. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు నిజమైన దళిత బిడ్డలైతే మీరు తప్పకుండా ఏదైతే ఆదరణలో జేఏసీ ఏర్పాటు చేసిందో దాంట్లోన చంద్రశేఖర్ అన్న గారికి న్యాయం జరిగే వరకు పోరాటంలో మేము ఉంటాము భాగస్వాములుగా. దళిత బిడ్డలుగా పార్టీ పక్కన పెట్టినాం, దళిత బిడ్డలుగా ఉంటాము. మీరు కూడా దళిత బిడ్డలుగా రావాలని నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. గోదర్కని ప్రెస్ క్లబ్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ముందుకు సాగుతుందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసి కాంగ్రెస్ వెంటనే రైతు ప్రభుత్వం అని నిరూపించిందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేస్తూ రైతుల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నామని వెల్లడించారు. ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రమంతా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. వాళ్ళ ధర్నాలను అడ్డుకొని వేల మంది రైతుల చావుకు కారణమైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో ప్రతి సన్న చిన్నకారు రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ దేశానికి రైతే వెన్నెముక అన్న ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి రైతు కూడా ఈరోజు ఆనందిస్తూ ఉన్నాడు. ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వంలో వడ్లు కొనాలంటే కూడా క్వింటాలకు 5 నుంచి 10 కిలోల తాలు తీసేది. ఈరోజు రైతులకు ఎక్కడ కూడా తాళు లేకుండా సన్నాలకు కూడా 5,000 బోనస్, అంటే ఒక్కొక్క రైతు దాదాపుగా 500 బోనస్. ఈరోజు ప్రెస్ మిత్రులకు సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతా రైతుల్లో కళ్ళల్లో ఆనందం చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు పండుగ వాతావరణం చేపట్టింది. ఎందుకంటే ఏదైతే మే 6న వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ, దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 15 ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది. మరి సన్నలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు 8,25,000 కోట్ల రూపాయల అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న 4,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత, రిజర్వ్ బ్యాంకులను తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి పండుగ
పండుగ వాతావరణం నెలకొన్నది. మరి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన ఈ విధంగా నిరూపించిన మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మేము మా నియోజకవర్గ పక్షాన, మరి అందరి కార్మిక పక్షాన, మహిళా పక్షాన 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా వస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ప్రజా మన్ననలను పొందుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్న మా ప్రజా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఇటీవలే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కింద 15 ఎకరాల లోపున్న ప్రతి రైతుకు ఈరోజు రైతు భరోసా నిధులు అందరి ఖాతాలలో జమ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వ్యవసాయం దండగా అనే రోజు నాటి నుండి గత పాలకులు వరేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి ఈరోజు వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే వాతావరణం కల్పించిన మా ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ, అలాగే పండిన సన్న వడ్లన్నిటికీ కూడా బోనస్ ఇస్తూ, పండించిన ప్రతి రైతు ప్రతి వడ్ల గింజను కూడా ఐకేపీలలో ఎక్కడా లేకుండా కొనిపించిన ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. రైతు పక్షపాతిగా ప్రతి రైతు ఇళ్లలో పండుగ చేసుకునే విధంగా చేసిన ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ కార్యక్రమాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఊరున పల్లెన సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా గోదావరికని చివరస్తా ప్రాంతంలో కూడా స్వీట్ల పంపిణీ సెలబ్రేషన్స్ చేసే కార్యక్రమం ఉన్నది. నియోజకవర్గంలో అటు పాలకుర్తి, అంతర్గాం, కార్పొరేషన్ అన్ని పట్టణ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈరోజు కాకినాడ రూరల్ కడపలో 14 ఏళ్ల మైనర్ బాలిక అదృశ్యం. కాకినాడ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితులు రాజస్థాన్ నుంచి బతుకు తెరువు కోసం కాకినాడ రూరల్ కడపలో నివాసం ఉంటున్నారు. సమోసా, జిలేబీ అమ్ముతూ చిరు వ్యాపారం చేసుకుంటున్న ఓ మార్వాడి కుటుంబానికి చెందిన బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు కిడ్నాప్ చేశాడని ఈ నెల 8న కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు పోలీసులు దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని, కనీసం యువకుడి బంధువులను కూడా అదుపులోకి తీసుకోలేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మరణ శాసనం రాసిన కేసీఆర్ గోదావరి వనకచెల్ల ప్రాజెక్టు మీద చర్చకురా. ఎదురెదురుగా స్పీకర్ ముందు నిలబడి మాట్లాడుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో బచవత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు 299 టీఎంసీల కోసం చంద్రబాబు దగ్గర వంగి దండాలు పెట్టి సంతకాలు పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు మీద నువ్వు చర్చకురా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడదాం, ఎదురెదురుగా నిలబడదాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే.
కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవాన్ని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణా నది మీద మనకు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన భీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఇన్ఛార్జ్ అబ్బిరెడ్డికి నోటీసులను అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాలె పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు. అందులో బాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సార్ ఆగండి సార్. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేశారు. 2018లోనే నన్ను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారు. 2021లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరిని కలుస్తున్నానో ట్యాపింగ్ ద్వారా అన్ని తెలుసుకున్నారు. 2023లో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి నన్ను ఓడగొట్టారు. దేశ ద్రోహులు, టెర్రరిస్టులపై నిగు పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై పెట్టారు. ధైర్యంగా యుద్ధం చేతగాని వాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడతారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద
నాయకుల కుటుంబ సభ్యుల మీద, నాయకుల పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా, ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా, నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2018లో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది. నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నా. 2021లో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే 6 నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి, బిడ్డ నువ్వు ఈటల ఆయనతో మాట్లాడినావు, ఇది మాట్లాడినావు, నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది, లేకపోతే నీకు ఇగో ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి, పదవుల ఆశ చూపి, అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది. మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ డేటాలో వాళ్ళు చూపించడం జరిగింది. 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు కానీ, మళ్ళీ హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది. మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు. ఇవన్నీ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. మీరు అనేక కమిషన్లు వేసిండ్రు. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన దామెర మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబరాలలో మరియు రైతులతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 82 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు డెటర్మటీ గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షా రంగ అభివృద్ధిలో బాలికలకు మరింత అనుకూల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమాజంలో బాలికల విద్యాభివృద్ధి ద్వారానే సమానత్వం సాధ్యమవుతుందన్న దృక్పథంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.
మైబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. పేద విద్యార్థులను స్కూల్ నుండి వెళ్లగడుతున్న యాజమాన్యం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.